ఆంధ్రలో రాజకీయం మస్తు ఉండేటట్టుందబ్బా. అప్పట్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఇప్పుడు ఉత్త 11 సీట్లే గెలిచే. అప్పుడు 23 కాడనే ఆగిన టీడీపీ ఇప్పుడు 135 కొట్టే. మళ్ళా టీడీపీ బీజేపీ సుత కలిపితే కూటమికి 164 వచ్చినట్టు. ఇక కొందరు లీడర్లు మాటలు మార్చుడు చాలు చేస్తే కొందరు కండువాలు కప్పుకుంటానికి తయారైతురట. చంద్రన్న ప్రమాణ స్వీకారం చేసినాక జంపింగ్ జపాంగ్లు చురువైతాయేమో. అయితే రాజకీయాల గురించి చెప్పి స్వామీజీని చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి. విశాఖ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామివారి కొత్త పలుకు ఏందంటే, నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి గదన్నట్టు ఆంధ్రాకు కాబోయే సీఎం గారిని సూరెక్కిచ్చే కార్యం సురువు చేసిండు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని, ఆంధ్ర ఆగములు ఉంది, ఇక నువ్వే కాపాడాలని కోరుతున్నాడు బాబు గారిని. గమ్మతేందంటే మొన్నటిదాకా సీఎం జగన్ గారికి ఆస్థాన స్వామీజీ లెక్కుండే. ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు వచ్చి కలుస్తుండే, ఈ స్వామి యాగాలు హోమాలు చేస్తుండే. ఏదన్నా కార్యం సురువు చేసే ముంగట సలహాలు తీసుకునేదట జగన్ అన్న. అప్పట్లో రుషికేసి తీసుకుపోయి పూజలు చేపించిండంటే చూడురిగా. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అంటే జగన్ అన్నేళ్ళ వల్ల గుళ్ళు గోపురాలు సుతా గొప్పగా లేనట్టే. కానీ ముక్క ఓట్లకు ముందు చెప్పాల్సి ఉండే స్వామి. ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ గెలిచినాక మీ పలుకు సుత మారిందని ఏదేదో ప్రచారం నడసబట్టే. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదా పీఠానికి లేదు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. అప్పట్లో ఆంధ్ర సీఎం సార్కే కాదు మన సీఎం సార్కు సుత చాలా దగ్గరుండే ఈ సాముల వారు. సిటీసీ వారు కోకాపేటలో ఎకరానికి రూపాయి లెక్క 2 రూపాయలకు 2 ఎకరాలు ఇచ్చి పెద్ద భక్తుని అనిపించుకుంటూ యాగాలు హోమాలు చేపించుకున్నాడు. అదేందో గాని ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రులు అయినరు ఇప్పుడు.